హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరైన పాడేరు పండుగ గురించి చెప్తాం. అది మోదకన్నము తల్లి పండుగ. మేము విజయవాడలో ఉంటాం కాబట్టి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ నుంచి అప్పుడు పాడేరుకి వెళ్ళాము. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఘాటీలో వెళ్ళాలి కాబట్టి చాలా లోయలు, కొండలు, అడవుల మధ్య నుంచి వెళ్ళాలి. ఎందుకంటే అది చాలా పైకి కొండ మీద ఉండే ప్రాంతము. పాడేరు పండగ అనేది 3 రోజుల పండుగ. మొదటి రోజు శతకం పట్టు దగ్గరికి అమ్మవారి గుడి నుంచి అమ్మవారి విగ్రహము, పాదాలు, ఘటాలు చాలా మేళతాళాలతో తెస్తారు. ఆ పండగ 3 రోజులు ఏదో ప్రోగ్రామ్స్ అని, ఇంకా మొదటి రోజు అయితే ఈసారి కేరళ డ్రమ్స్, జోకర్ వేషాలు అవన్నీ ఉన్నాయండి. ఈ పండగ చూస్తానికని చాలామంది వేరు ప్రాంతాల నుంచి, వేరు ప్రదేశాల నుంచి చాలామంది వస్తారు. ఇంకా వాళ్ళు కూడా ఈ ఘటాలు పట్టుకొని గుడి వరకు మార్చుకుంటూ వెళ్తాం అనేది చేస్తారు. శతకం పట్టు అనేది అమ్మవారి పుట్టినిల్లండి, అందుకే అక్కడికి తీసుకెళ్తారంట. అమ్మవారి మోదకొండ అమ్మవారి గుడి దగ్గర నుంచి శతకం పట్టు వరకు అలా నడుచుకొని అందరూ సంబరం చేసినట్టు తీసుకెళ్తారంట. ఇంకా విగ్రహాలని, ఘటాలని శతకం పట్టు దగ్గర పెట్టి 3 రోజులు పూజ చేస్తారు. పండగ 3 రోజులు కూడా సాయంత్రం పూట అలా లైటింగ్స్తో, ఎగ్జిబిషన్స్ వల్ల, అన్నిటి వల్ల చాలా బాగుంటుంది. చాలామంది జనాలు కూడా ఉంటారు, చాలా క్రౌడ్గా ఉంటుంది ఆ 3 రోజులు కూడా. అమ్మవారి గుడి దగ్గర కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు, అంటే డ్యాన్సులు, డప్పులు అని. ఇది 2వ రోజు అండి. 2వ రోజు మేము ఓం శాంతి ఉన్న విగ్రహాన్ని చూస్తానికి వెళ్ళాము. ఇక్కడ చాలా శివుడి బొమ్మలు ఉన్నాయి. శివుడు ఎక్కడెక్కడ ఎలా ఉంటారో అలాగా శివుని విగ్రహాలు, శివలింగాలు ఉన్నాయి. ఇంకా ఇలాగ శివుని విగ్రహాలు, శివలింగాలే కాకుండా అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయండి. అంటే భరతనాట్యం, కూచిపూడి లాంటివి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. ఎగ్జిబిషన్ అయితే చాలా ఫుల్ జనాలతో ఉంటుందండి. ఇది 3 రోజులు పండగ. 3 రోజులే కాకుండా ఎక్స్ట్రా ఒక రోజు 2 రోజులు ఉంటుంది.
పండగ మూడో రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఘటాలు పెట్టి వాటికి పూజ చేసి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కనీసం ఒక్క ఘటమైన అమ్మవారి గుడి వరకు వెళ్తుంది. దాన్ని కూడా మేళతాళాలతో అంగరంగ వైభవంగా తీసుకెళ్తారు. ఇలాగా అమ్మవారి గుడికి చాలామంది తెస్తారు కాబట్టి అక్కడ అమ్మవారి గుడిలో అనేవి చాలా ఘట్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంటి నుంచి వెళ్తుంది కాబట్టి చాలా ఉంటాయి. ఈ పండగ 3 రోజులు కూడా అమ్మవారిని చాలా గొప్పగా అలంకరిస్తారు. ప్రతిరోజు కన్నా చాలా గొప్పగా అలంకరిస్తారు. అంతేనండి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు పాడేరుకి వెళ్ళండి, అమ్మవారి గుడిని చూడండి. ఇక్కడ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. సైట్ సీయింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే పాడేరు నుంచి వెళ్ళాలి, అరకుకు వెళ్ళాలన్నా పాడేరు నుంచి వెళ్ళాలి. ఒకసారి మా ఊరి గుడిని అన్నీ చూసే వెళ్ళండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.